హలో ఎవ్రీవన్, ఈరోజు మన కిచెన్లో స్పెషల్ తలకాయ కూర అండి. మా ఇంట్లో తలకాయ కూర ఎలా చేస్తారో ఇప్పుడు మీకు చూపిస్తాను, వచ్చేయండి. సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక వెల్లుల్లిపాయ తీసుకొని రెబ్బలు మిక్సీ జార్లో వేసుకున్నాము. అలాగే 2 ఇంచుల అల్లము కట్ చేసి వేసుకున్నాము. అలాగే 1 ఇంచు కొబ్బరి కూడా కట్ చేసుకొని వేసుకొని మిక్సీ పట్టుకొని వచ్చేద్దామండి. 1 కేజీ తలకాయ కూర తీసుకొని ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మందపాటి కళాయి పెట్టుకొని, నాన్ వెజ్ కదండి, ఆయిల్ ఎక్కువ పడుతుంది. అందులో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 బిర్యానీ ఆకు, 3 మొగ్గలు, 2 చెక్కలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందాం. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని వేపుకుందాము. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయినాయి కదా, ఇప్పుడు అలాగే 2 టేబుల్ స్పూన్స్ మసాలా కూడా యాడ్ చేసుకుందాము. మసాలా వేగి నూనెంతా పైకి వచ్చేస్తుంది. అప్పుడే మంచి స్మెల్ కూడా వస్తుంది. చూసారా, నూనెంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని వేపుకుందాము. బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు తలకాయ కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్ల కల్లుప్పు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. ఆ ఉప్పు అంతా ముక్కలకి పట్టేంత వరకు కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని ఉంచుకుందాము. మసాలా ముక్కకు పట్టిందేమో ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. చూసారా, నూనె అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడే మసాలా మొత్తం ముక్కకు పట్టేసింది. అలా ఒక 5 నిమిషాలు వేపుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకుందాము. నేను ఇంట్లో పట్టించిన కారమే యాడ్ చేస్తున్నానండి. కారం ఘాటు ఎక్కువగా ఉంటుంది, అందుకని నేను 2 టేబుల్ స్పూన్సే వాడుతున్నాను. మీరు మామూలు కారం అయితే కేజీకి 3 టేబుల్ స్పూన్లు కారం సరిపోతుంది. కారం కొంచెం వేగాక ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాము. బాగా కలుపుకొని వేగనిద్దాము. కొంచెం సేపు పచ్చివాసన పోయిన తర్వాత కొంచెము కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాము. ముక్కల్ని కొంచెం సేపు వేగనిచ్చి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుందామండి. ఈ కూరకి ఎక్కువ వాటర్ పడుతుంది, సో ముక్కలు మునిగిపోయేంత వరకు వాటర్ పోసుకుందాం. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను కల్లుప్పు కూడా యాడ్ చేసుకుందాము. వాటర్ పోసుకోగానే కల్లుప్పు వేసుకోవాలండి. అప్పుడే పులుసుకు కూడా మనకి ఆ కారము అనే ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం సేపు మూత పెట్టి ఒకసారి ఓపెన్ చేసి కూర ఒకసారి కలుపుకుందామండి. చూసారా ఎలా ఉడుకుతుందో. పులుసు ఎక్కువగా ఉండేటట్టు ఉంచుకోవాలి. కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాము. మరి ఓపెన్ చేసి చూద్దామా. చూడండి, పులుసు అంతా కొంచెం ముక్కకు పట్టేసింది. ఈ పులుసు ఉంటే సరిపోతుందండి. ఒకసారి కలుపుకొని ముక్క ఉడికిందేమో ఒకసారి పట్టుకొని చూద్దాము. స్పూన్తో ఇలా తింపితే తునుగుతుంది. చూసారా, ముక్క ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం తిప్పుకుందాము. అలా ఒక 5 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. సో అంతే, గుమగుమలాడే తలకాయ కూర రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూద్దాం. మా ఇంట్లో తలకాయ కూర ఇలాగే చేసుకుంటామండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు నేను తలకాయ మాంసంలో కాంబినేషన్గా రాగి సంగటి చేసుకున్నానండి. అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎలా అప్లోడ్ చేసి చూపిస్తాను. ఒకసారి ఇలా తలకాయ కూర రాగి సంగటి కాంబినేషన్ ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు చెప్పండి.